భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రెండో టెస్టు మూడో రోజు ఆట కూడా రద్దయింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఇప్పటికే తొలి రోజు ఆటలో 55 ఓవర్లు మింగేసిన వరుణుడు రెండో రోజు ఆటలో ఒక్క బంతి కూడా పడనివ్వలేదు. మూడో రోజు వర్షం లేకపోయినా మైదానంలోని ఓ వైపు అవుట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారటంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షంతో అవుట్ ఫీల్డ్లో ఓ వైపు పూర్తిగా నీరు నిలిచిపోయింది. గ్రౌండ్ స్టాఫ్ వాటిని తొలగించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దాంతో ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా మైదానంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ ఉంటే మైదానంలో నీళ్లు నిలిచేవి కావని కామెంట్ చేస్తున్నారు. భారీ వర్షంతో మైదానంలో నీళ్లు నిలిచిపోవడంతో అవుట్ ఫీల్డ్ మొత్తం బురదమయమైంది. కాళ్లు దిగబడుతుండటంతో పలుమార్లు పరిశీలించిన అంపైర్లు ఆటను కొనసాగించడం కష్టమని తేల్చేశారు. కోట్ల రూపాయల ఆదాయం ఉన్న బీసీసీఐ మైదానాల్లో సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్లోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ మైదానాలను చక్కదిద్దటంలో అలసత్వం ప్రదర్శిస్తుందని విమర్శిస్తున్నారు. దొంగ లెక్కలతో బోర్డు ఆదాయాన్ని దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మ్యాచ్ డ్రా అయితే దానికి బాధ్యులు ఎవరు అని మండిపడుతున్నారు.